ఈ వీడియోలో మీరు డిఫరెంట్ ఈమెయిల్ రిలేటెడ్ ఫీచర్స్ అయిన అటాచ్మెంట్స్, అడ్రస్ బుక్స్ లేదంటే కాంటాక్ట్స్ని మెయింటైన్ చేయడం ఎలా అండ్ మెయిన్ సపోర్టు వీటి గురించి చూస్తాం. మరి అటాచ్మెంట్ అంటే మనం మామూలుగా టెక్స్ట్ మెసేజ్ని పంపించేటప్పుడు దానికి అటాచ్మెంట్ డాక్యుమెంట్ని కానీ, వీడియోని కానీ, ఆడియోని కానీ, ఇమేజ్ని కానీ మీరు అటాచ్ చేసి పంపించవచ్చు. మరి అట్లానే అడ్రసెస్ని లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది కాంటాక్ట్స్ లేదంటే అడ్రస్ బుక్ ద్వారా మెయింటైన్ చేయడం జరుగుతుంది. అట్లనే మల్టీపర్పస్ ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్టెన్షన్స్ అంటే నార్మల్ టెక్స్ట్ పంపించుకుంటా ఈ అటాచ్మెంట్లో ఆడియో, వీడియో, ఇమేజెస్ ఇట్లాంటి వాటిలన్నిటిని పంపించేదానికి మీ యొక్క జీమెయిల్లో, యాహూ మెయిల్లో ఆ యొక్క ఫీచర్ ఉన్నట్లయితే వీటిలన్నిటిని కూడా అటాచ్ చేసి పంపించవచ్చు. సో జనరల్గా అటాచ్మెంట్కి వీటిని పంపించుకోవచ్చు కాబట్టి ఈ మెయిన్ టైప్ అటాచ్మెంట్ సపోర్టు మీ యొక్క జీమెయిల్కి, యాహూ మెయిల్కి ఉందనే చెప్పుకోవచ్చు. ఓకే, వీటి గురించి మనం చూద్దాం. మరి ఇక్కడ మనం ఒక అటాచ్మెంట్ ఏ విధంగా చేయొచ్చో ఒక ఎగ్జాంపుల్లో చూద్దాం. ఇక్కడ జీమెయిల్ నుంచి ఎడుసాఫ్ట్ జీమెయిల్ నుంచి నేను యాహూ మెయిల్కి వన్ డాక్యుమెంట్ అటాచ్డ్ సమ్ మెసేజ్ ఏదో ఇచ్చుకుంటాం. సో ఇట్లా రైట్ క్లిక్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే కూడా అప్పుడే మీరు కవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ కింద అటాచ్ ఫైల్స్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏ మెసేజ్ ఇచ్చుకున్నా కింద అటాచ్మెంట్ ఫైల్ ఇట్లా అటాచ్ చేయొచ్చు. మరి అటాచ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎడుసాఫ్ట్ వర్క్స్ అనే దాన్ని అటాచ్ చేస్తున్నాను. ఓకే, ఇది ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అంటున్నాం. సో అటాచ్మెంట్ వెళ్తుంది. అటాచ్మెంట్ ఫైల్స్ వీలైనంత సింపుల్గా మరీ లార్జ్ సైజు ఉండకూడదు. మరీ లార్జ్ సైజు ఉంటే అటాచ్ కావు. వీలైనంత తక్కువగా ఉండాలి సైజు. ఓకే, ఇప్పుడు సెండ్ అంటాం. అంటే మూవీస్ అట్లాంటి వాటిని పెద్ద పెద్ద సైజులు ఉన్నటివి, జిగాబైట్స్లో ఉన్నటివి సెండ్ చేయకూడదు, అటాచ్ చేయకూడదు. ఓకే, కంపోజ్ చేశారు, సెండ్ చేశారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మనం చూడవచ్చు. ఇన్బాక్స్లో చూసినట్లయితే ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మామూలు మెసేజ్తో పాటు ఒక పీడిఎఫ్ ఫైలు అటాచ్ చేస్తున్నాం. మీ ఇష్టం వచ్చిన ఫైల్ని అటాచ్ చేసుకోవచ్చు, బట్ ఆ యొక్క ఫైల్ లొకేషన్ కరెక్ట్గా తెలుసుకొని దాన్ని అటాచ్ చేయాలి. నేను ఏదో సింపుల్గా ఒక ఫైల్ని అటాచ్ చేసాను. మరి ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దాని ప్రివ్యూ కూడా ఇక్కడ వస్తుంది. దాంట్లో ఏముంది ఆ ఫైల్లో అని చెప్పేసి వస్తుంది. సో ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు యాహూ మెయిల్లో ఆప్షన్స్ ఉన్నాయి. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, లేదంటే దీన్ని ఫార్వర్డ్ చేయొచ్చు. ఓకే, డౌన్లోడ్ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నాం. సో ఇది డౌన్లోడెడ్ ఫోల్డర్స్లోకి ఇక్కడ చూడండి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని దాన్ని ఓపెన్ అని కానీ లేదంటే షో ఇన్ ఫోల్డర్ అని కానీ మీరు ఓపెన్ చేసుకొని ఆ లొకేషన్ చూడొచ్చు. ఓపెన్ అంటాం, డైరెక్ట్గా ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది ఏదైతే అటాచ్ చేశారో అది. ఓకే, మరి ఇక్కడ నుంచి యాహూ మెయిల్ నుంచి జీమెయిల్కి పంపిద్దాం. కంపోజ్ చేస్తున్నాను ఇక్కడ ఎడుసాఫ్ట్ యుడెమీ
@gmail.com. సబ్జెక్టు ఐ అటాచ్డ్ ఏ ఫైల్ అందాం. సో ఇప్పుడు అటాచ్మెంట్ ఇక్కడ ఇవ్వాలి, అటాచ్ ఫైల్స్. సో ఏ ఫైల్ తీసుకోవాలో, సపోజ్ సమ్ ప్రింట్స్ అనే ఒక ఫైల్ తీసుకుంటున్నాను, లేదంటే సబ్జెక్ట్ లిస్ట్ అనే ఒక ఫైల్ని తీసుకున్నాను. ఓపెన్ అండ్ ఒక టెక్స్ట్ ఫైల్ అటాచ్ అయింది. ఇప్పుడు సెండ్ అంట. ఇక్కడి నుంచి అంటే యాహూ మెయిల్ edusoftudemy@yahoo.mail నుంచి మీకు ఇక్కడికి జీమెయిల్లోకి వెళ్ళడం జరిగింది. ఎక్కడ ఉన్నా, వరల్డ్ వైడ్ ఎక్కడ ఉన్నా సరే మీరు ఇట్లా వీటిని ఓపెన్ చేసుకొని చూడొచ్చు. సో మనం సెండ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఓకే ఐ అటాచ్డ్ ఎ ఫైల్ అనేది ఇంకా ఇక్కడికి రీచ్ కాలేదు. ఓకే, వెయిట్ చేయండి. సో వన్స్ కావాలనుకుంటే మీరు లాగౌట్ చేసి లాగిన్ కండి. సైన్ అవుట్. మళ్ళీ ఇప్పుడు సైన్ ఇన్ తీసుకోండి. పాస్వర్డ్ అడుగుతుంది. సో వెయిట్ చేద్దాం. ఇక్కడ ఇన్బాక్స్లోకి ఇంకా అక్కడి నుంచి పంపించిన అటాచ్మెంట్ రాలేదు. ఓకే, మరి అటాచ్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎనీవే, ఇక ప్రతిదీ కూడా మీరు పంపిస్తున్న అడ్రస్లు, ఈమెయిల్ అడ్రసెస్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు రైట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ అని ఉంటాయి. యాహూలో అయితే రైట్ సైడ్ పైన కావచ్చు, ఇట్లా సైడ్ కావచ్చు, మీకు కాంటాక్ట్స్ అని కనిపిస్తుంది. మరి ఇప్పుడు ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్ చాలా తక్కువగా ఉంది. రీసెంట్గానే మనం యూజ్ చేసాం కాబట్టి కాంటాక్ట్స్ 0 ఉన్నాయి. కొత్త క్రియేషన్స్ కాబట్టి ఇవి కొత్తగా క్రియేట్ చేసిన అకౌంట్ కాబట్టి ఓకే, వేరే దాని నుంచి కావాల్సి ఉంటే మనం కాంటాక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అట్లా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఆ డీటెయిల్స్ అన్నిటికీ ఇక్కడికి రావడం జరుగుతుంది, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్. ఓకే, నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఆల్రెడీ యూజ్ చేస్తున్న వేరే అకౌంట్ని మనం ఫాలో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని లాగౌట్ చేస్తాను. సైన్ అవుట్ చేసేసి వేరే అకౌంట్లోకి వెళ్తాను. pvk_yajv. ఇది చాలా రోజులుగా యూజ్ చేస్తున్న అకౌంట్. ఓకే, ఇక్కడ మెయిల్లోకి వెళ్దాం. ఇక్కడ మీరు కాంటాక్ట్స్ తీసుకోండి. సో కాంటాక్ట్స్ క్లిక్ చేయగానే మీకు చాలా కాంటాక్ట్స్, ఆఫ్ కోర్స్ ఇక్కడ 29 కాంటాక్ట్స్ మాత్రమే ఫీడింగ్లో ఉన్నాయి. ఈ డీటెయిల్స్, ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు, అంటే కంపోజ్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే ఆటోమేటిక్గా నేమింగ్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీవీకే అని అట్లా టైప్ చేస్తున్నప్పుడు ఈ లిస్ట్ వచ్చేస్తుంది చూడండి. ఎందుకంటే ఈ లిస్ట్ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉంది కాబట్టి అది ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఈ లిస్ట్ రావడం జరుగుతుంది. ఆ లిస్ట్లో నుంచి మీరు డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీవే ఇక్కడ ఈ కాంటాక్ట్స్ని మీరు డిలీటెడ్ కాంటాక్ట్స్,
ఇట్లా చాలా ఆల్రెడీ డిలీట్ చేస్తున్నట్టువి ఏమన్నా ఉంటే ఇట్లా వీటిని మేనేజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ డీటెయిల్స్, దీని కాంటాక్ట్ వద్దనుకుంటే డిలీట్ చేయడం, ఇట్లాంటివంతా కూడా మీరు ఇక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇది వద్దనుకుంటే క్లోజ్ చేస్తాం. మరి ప్రీవియస్గా మనం అటాచ్మెంట్ ఒకదాన్ని పంపించున్నాం చూడండి. ఎక్కడి నుంచి? యాహూ నుంచి అటాచ్మెంట్ జీమెయిల్లోకి పంపించున్నాం. సో అది ఇప్పుడు రావడం జరిగింది. ఓకే, టెక్స్ట్ ఫైల్ పంపించాం. మరి ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేస్తే ఇది మరి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఇక్కడే డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది. డౌన్లోడ్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్స్ లిస్టు అనే ఫైల్ డౌన్లోడ్ కావడం జరిగింది. సో ఇక్కడ డౌన్లోడింగ్ వేరేగా ఉంటుంది, ఇక్కడ డౌన్లోడింగ్ ఆప్షన్ వేరేగా ఉంటుంది. అక్కడేమో రైట్ సైడ్ టాప్లో రావడం జరిగింది, అక్కడే మీకు డౌన్లోడ్ బటన్ ఉంది. ఎనీవే, ఇక్కడ మీకు జీమెయిల్లో కాంటాక్ట్స్ ఈ బటన్ని క్లిక్ చేస్తే కాంటాక్ట్స్ అని ఉంటాయి. సో ఈ కాంటాక్ట్స్ని ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసేదానికి ఇక్కడంతా కూడా మీరు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఇది కొత్త అకౌంట్ కాబట్టి నేను ఆల్రెడీ ఉన్న అకౌంట్లోకి వెళ్ళి చూస్తాను. దీన్ని సైన్ అవుట్ చేద్దాం. సైన్ అవుట్ చేసి పాత అకౌంట్ను ఒకదాన్ని తీసుకుంటాను, జీమెయిల్ అకౌంట్ని. సో ఇక్కడ కాంటాక్ట్స్ చూసినట్లయితే ఈ జీమెయిల్లో స్టోర్ అయిన నెంబర్ ఆఫ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్ కావచ్చు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ చాలా వచ్చాయి. అంటే మీరు మొబైల్లో ఏదైనా కాంటాక్ట్స్ పెట్టుకున్నా కానీ మొబైల్లో స్మార్ట్ ఫోన్లో ఆ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఫ్రీక్వెంట్లీ కాంటాక్టెడ్ అంటే ఫ్రీక్వెంట్గా ఎవరెవరికి కాంటాక్ట్ చేస్తున్నారో ఆ యొక్క ఐడీస్ వాళ్ళ ఇవి కూడా వస్తాయి. ఓకే, డూప్లికేట్స్ ఏమన్నా ఉంటే డూప్లికేట్స్ కూడా డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఇట్లా మీరు ఆ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క మెయిల్స్ యూజ్ చేసుకునేటప్పుడు, మెయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు. ఓకే.